ఒక్క నిమిషం ఆగా. ఇప్పుడు నువ్వు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతున్నావు కదా, నువ్వు బాగా ఇష్టపడి చూసే వాళ్ళ కంటెంట్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాళ్ళు కొత్త కొత్త కార్లు, కొత్త కొత్త బిల్డింగ్లు కానీ, అసెట్స్ కానీ కొంటుంటారు కదా, అది చూసి నువ్వు అబ్బా గ్రేట్ అనుకుంటావు. కాకపోతే వాళ్ళు గ్రేట్ చేసేది ఏం లేదా ఆడ. వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏందో తెలుసా? వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఓకే, వాళ్ళు క్రియేటర్స్, ప్రొడ్యూసర్స్ ఆఫ్ సోషల్ మీడియా. నువ్వేం చేస్తున్నావు? పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పండుకునేదాకా ఫోన్ చూస్తావు, ఫ్రీ టైంలో టైంపాస్ స్క్రోలింగ్ చేస్తుంటావు, వీడియోస్ చూస్తావు. నువ్వు కన్జ్యూమర్ ఆఫ్ సోషల్ మీడియా. తింటే ఏమవుతుంది? 30 వస్తుంది. కానీ నువ్వు ఏదైనా క్రియేట్ చేస్తే, ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే నీకు రిటర్న్ అనేది వస్తుంది. సో వాళ్ళు అందుకే డెవలప్ అవుతున్నారు. నువ్వు 30 తింటున్నావు, 30 పోతున్నావు, వీడియోస్ చూస్తున్నావు, అంతే, అంతకుమించి ఏం లేదు. నేను కొంచెం మోటుగా చెప్తున్నా, కానీ నిజం చెప్తున్నా. అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, రైట్? నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి పెడితే నువ్వేం చేసినా చూస్తారు జనాలు. అట్లా తయారై రియాల్ రేపు. ఈ ఒక్క చిన్న లాజిక్ నీకు అర్థమైతే నిన్ను కూడా ఆపలేడు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి. ఇక నీ ఇష్టం.